హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన సబ్స్క్రైబ్ చెప్పినట్టయితే అచ్యుతాపురం అయితే వస్తాము. ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా మనమైతే చూపించుదాం. ప్రజెంట్ అయితే అచ్యుతాపురంలోని అరిపాలెం అనే గ్రామంలో అయితే మనమైతే ఉన్నాం. ఇక్కడ కొంతమంది మన సబ్స్క్రైబ్ కూడా వచ్చారు. అంటే మనమైతే గివే ప్లాన్ చేసాం కదా, వాటికి సంబంధించి ఒక సబ్స్క్రైబ్ లీడ్లో ఉన్నారు. ఆ అచ్యుతాపురం కుర్రోళ్ళు అయితే వాళ్ళ టీంతో అయితే మన దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మనం వాళ్ళతో కలిసి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ అయితే విజిట్ చేద్దాం. ముందుగా అబ్బాయి ఎవరు కాదు, ధనీష్ అన్నాం కదా, అబ్బాయిని చూపిస్తాను రండి. మనోడే అబ్బాయి పేరు, తన పేరు తనీష్. ఈ అబ్బాయి పెట్టిన కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వచ్చి ప్రజెంట్ అయితే ఈ అబ్బాయి లీడ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ టీంతో అయితే మన దగ్గరికి అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ వీళ్ళతో చూపించేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. లోపలైతే ఉన్న విగ్రహాలన్నీ మనం ఒక్కొక్కటి అయితే చూపించేద్దాం. ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క విగ్రహాలన్నిటికీ మన ప్లాస్టిక్ ప్యారల్స్ అనే విగ్రహాలు అయితే చాలా అందంగా ఉంటాయి, కానీ కొంచెం పొల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ యొక్క విగ్రహాన్ని అయితే చూడండి, ఈ యొక్క విగ్రహాన్ని అయితే చాలా అందంగా ఉంది. నిజంగా మన ముంబై స్టైల్లో ఈ యొక్క విగ్రహాన్ని అయితే నిజంగా ప్లాస్టిక్ ప్యారల్స్ విగ్రహంలా లేదు, ఎక్సలెంట్గా కటపూర్ అంటే మన ముంబై స్టైల్లో ఉన్న విగ్రహాలు అయితే తయారు చేయడం. ఇక్కడైతే చాలా వరకు పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తే నిజంగా నా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ విగ్రహాలకి నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను అంటే నేను ఒక్కడిని ఇలా వెయిట్ చేస్తాను అనుకుంటున్నాను, కానీ మీరు కూడా ఇదే విధంగా అయితే చాలా వరకు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా September 7th అంటే బొజ్జ గణపతి ఫెస్టివల్ అంటే చాలా వరకు అయితే అందరికీ ఇష్టమైనది. కానీ చాలా వరకు ఏంటంటే ఈ యొక్క గణపతుల్ని చూడాలంటే నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంత పెద్ద గణపతుల్ని ఇంత అందంగా చాలా వరకు అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకోటి మెయిన్లీ ఏంటంటే మన విఘ్నేశ్వరుణ్ణి చూడడానికి నిజంగా తన రూపానికైనా తన విఘ్నేశ్వరుని చూడడానికైనా నిజంగా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఎందుకంటే తన రూపానికి మించిన దైవం అంటూ ఏదీ లేదు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ మెచ్చుకొని తొలి పూజగా కొలిచే ఒక ఏకైక గణేశుడు అంటే మన బొజ్జ గణపతి. ఫ్రెండ్స్, మనమైతే ఈ 45 days సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఇక్కడున్న సబ్స్క్రైబర్లందరికీ వీళ్ళ ద్వారా మనం ఈ సిరీస్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా లేకపోతే వేస్ట్ వీడియోలు అనుకుంటే వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నాం. గట్టిగా ముందుగా అందరికి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు ఈ యొక్క వీడియో ఈ సిరీస్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఏమని తెలుస్తుంది బ్రో? మాకు చాలా హెల్ప్ అవుతుంది బ్రో. అసలు అది తిరగలేము కదా మేము అన్ని చోట్ల, ఏ ఏరియాలో ఎటువంటి బొమ్మలు ఉంటాయి అనేది ఏం తెలియదు మాకు. నీ వల్ల మీరు వీడియోస్ వల్ల అన్నీ చూసుకుంటున్నాం, ఎక్కడే బొమ్మలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళగలం. స్టార్ట్ చేయడం వల్ల మీకైతే ఉపయోగం ఉంది చాలా. ఓకేనా? చాలా. అంటే మీకు ఇప్పుడు ఈ సిరీస్ ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా ముందు ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి, దానికి మీరు అన్ని సపోర్ట్గా ఉంటారా? చాలా సపోర్ట్ ఇస్తాం బ్రో. అచ్యుతాపురం పీక్ బాయ్స్ అంటే మీకు సపోర్ట్గా ఉంటాం బ్రో. అచ్యుతాపురం పీక్స్ బాయ్స్ అచ్యుతాపురం పీక్స్ బాయ్స్ అచ్యుతాపురం పీక్స్ బాయ్స్. ఫ్రెండ్స్, వీళ్ళైతే చాలా వరకు ఏంటంటే మనకి ఛానల్ స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళైతే బాగా సపోర్ట్గా ఉన్నారు. మనకి గివే అనేది స్టార్ట్ చేయక ముందు నుండి కూడా వీళ్ళైతే ప్రతి ఒక్కరు అయితే స్టార్ట్ చేశారు. ఈ గివేలో అయితే స్టార్టింగ్ లీడ్లో ఉన్నది ఎవరైతే మన తనీష్ అనే అబ్బాయి. ఈ అబ్బాయి అయితే ప్రజెంట్ అయితే లీడ్లో ఉన్నాడు. ఈ అబ్బాయి నోట్లో అడుగుదాం ఒకసారి, మీకు లీడ్లో ఉన్నారో మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ విగ్రహం మీకు ఎందుకు అవసరం? ఏదైనా పండగలో వస్తే అడవిడ ఉంటుందో తెలియదు, కానీ మన గణేశుడు ఒక ఫెస్టివల్ వస్తే మాత్రం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒక ఇంట్లో పండగలాగానే చేస్తారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ యొక్క పండగని అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ అయితే విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మన రామ మందిరం మీద ఉన్న గణపతుడు అయితే చూడండి, చాలా వరకు అన్నీ ఒక్కొక్కటి చూడడానికైనా సరిపోవట్లేదు. ప్రతి గణేశుడికి ఈ యొక్క తొలి పూజ ఎందుకు చేస్తారు అనేది మీకు కూడా ఒక క్వశ్చన్గా అడుగుతున్నాను, చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మన బొజ్జ గణపతి విగ్రహాలని మన సబ్స్క్రైబ్ అయితే చాలా వరకు అంటే పలానా ప్లేస్ అని చెప్తారు కదా, మనం అక్కడికి వెళ్ళి చూపిస్తాం కదా. నిజంగా ఈ యొక్క సబ్స్క్రైబ్ చెప్పిన ప్లేస్కి అయితే చాలా వరకు నాకు నచ్చింది. ఎందుకంటే ఈ యొక్క విగ్రహాలని చూడడానికి అయితే నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ యొక్క విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇంకోటి మెయిన్లీ ఏంటంటే మన అచ్యుతాపురం కుర్రోళ్ళు అయితే మన వరకు అయితే చాలా వరకు సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కుర్రోళ్ళు మనకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే మనతో పాటే ఉన్నారు. ఇక్కడ విగ్రహాలన్నీ చూపించడానికి కూడా వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు. ఏంటంటే
ఈ యొక్క విగ్రహాలకి పర్మిషన్ అడగడం ఏదైనా సరే వాళ్ళే అడిగారు. వాళ్ళ ద్వారా అయితే మనం వెళ్ళి విగ్రహాలు అయితే చూపించాము. ఇక్కడ ప్లాస్టిక్ ప్యారెస్ విగ్రహాలకి ప్రతి ఒక్క విగ్రహాన్ని అయితే డిఫరెంట్గా, అంటే వీళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ మోడల్స్ వేరే ఒకరి దగ్గర అయితే ఉండలేనట్టు ఉన్నాయి. వీళ్ళైతే హోల్సేల్ కూడా అమ్ముతారంట, రిటైలే కాదు హోల్సేల్లో కూడా ఈ యొక్క విగ్రహాలను అయితే సేల్ చేస్తారంట. ఈ యొక్క విగ్రహాలను వేరొక ఊర్లు కూడా పట్టుకెళ్తారంట. ఇక్కడ ఉన్న ఈ అరిపాలెం అనే గ్రామంలో మొత్తం అయితే విగ్రహాలే చేస్తారు. ఇది ఒక సెట్లోనూ కాదు, అన్ని సెట్లోనూ కలిపి పెట్టిన వీడియో. అచ్యుతపురం కుర్రోళ్ళకి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క కుర్రోళ్ళు మనకు సపోర్ట్గా బాగానే నిలబడ్డారు. వాళ్ళు ఇంకా ప్రజెంట్ అయితే లీడ్లో ఉన్నారు. ఇంకా వాళ్ళకి గివప్ ఎవరికి వస్తుందో కూడా తెలియదు, కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు మన గురించి మన కోసం వచ్చి మనకైతే బాగా సపోర్ట్గా చేసి ఉన్నారు. ఈ యొక్క విగ్రహాన్ని చూడండి, నరసింహస్వామి అవతారం అండ్ శివుడు అవతారం ఉండి పక్కన గణపతి అయితే ఉన్నారు. ఈ యొక్క విగ్రహాలు అయితే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి. ఫ్రెండ్స్, మెయిన్లీ మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడైనా మీకు తెలిసిన లొకేషన్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి. మేము వెళ్ళి అక్కడ విజిట్ చేస్తాం. మీరు చేయాల్సింది ఏం లేదు, వైజాగ్ ఐడియల్స్ని ఇన్స్టాలోని అండ్ యూట్యూబ్లోని ఫాలో కొట్టాలి. మీరు ఒక సపోర్ట్ మాకు ఇలానే ఉంటే మేము ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. ఇంకా ఏంటంటే మీ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు వచ్చాము. అలానే మీ సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉండాలి. ఈ యొక్క వీడియోని అయితే అందరికీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కలర్ వైజ్గా కూడా ఈ యొక్క చూడండి చాలా బాగుంది. ఏంటంటే ఒక విగ్రహాన్ని ముంబై స్టైల్లో చేయాల్సింది ఏంటంటే వీళ్ళ తర్వాతేనంట. వీళ్ళ దగ్గర నుండి అయితే అన్ని దగ్గరికి వెళ్తాయంట విగ్రహాలు అయితే. వీళ్ళైతే నిజంగా చాలా బాగా చేశారు. ఒక్కొక్క విగ్రహాన్ని అయితే నిజంగా నాకు 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ ఈ యొక్క అరిపాలెం గ్రామంలోనైతేనంట మొత్తం ప్లాస్టిక్ ప్యారెస్ విగ్రహాలు అయితేనే చేస్తారంట అన్నిని. ఒక్కొక్క విగ్రహానికి చూడండి, ఆ షేపింగ్ అయినా ఆ కలర్ గ్రేడింగ్ అయినా ఏదైనా సరే నిజంగా హైలైట్గా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే నాకు నిజంగా 2 కళ్ళు సరిపోవడం లేదు. మెయిన్లీ ఇదే మాట ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను, నిజంగా చూస్తుంటే నాకే అంతలా ఉందంటే మీకు ఇంకెంతలా ఉంటుందని అనిపిస్తుంది. ఈ యొక్క విగ్రహాన్ని చూడండి, రామమందిరం రాముడి అండ్ వినాయకుడు ఉండే ఒక విగ్రహం అయితే చాలా అందంగా ఉంది. ఒక్కొక్క విగ్రహాన్ని మొత్తం అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేము, కానీ చూడాలని అదొక ఇంటెన్షన్లో అయితే ఉంటారు పక్కగా. ఈ వీడియోలో అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్లో అయితే ఉంది. ఆ యొక్క విగ్రహాలని ఆ యొక్క ఫీట్స్ అంటే మ్యాక్సిమం 12 ఫీట్స్ 13 ఫీట్స్ 15 ఫీట్స్ వరకు ఉన్నాయి విగ్రహాలన్నీ ఇక్కడ. ఈ ఒక్కొక్క విగ్రహాన్ని నిజంగా కలర్ గ్రేడింగ్ అయితే నాకు నచ్చింది. ఒక బొజ్జ గణపైన యాస్టీజ్గా ఎలానైతే ఉంటారో అలానే ఆ కలర్ గ్రేడింగ్తో అయితే చూపించడం అయితే జరిగాయి. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ అచ్యుతపురం టీం మెంబర్కి అయితే నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇంకా వీడియోస్ అయితే మేము చేయాలి. మీలో కూడా ఎవరైనా మీకు తెలిసిన లొకేషన్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి. మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తాం. మాకు వచ్చి ఏం లేదు, మీ యొక్క కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి పలానా ఏరియా అని. మేము ఆ ఏరియాకి వెళ్ళి అయితే విజిట్ చేస్తాం. మీ ఏరియాలో ఎక్కడున్న మా యొక్క కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా ఇన్స్టా ఐడి వచ్చి వైజాగ్ ఐడియల్స్ని ఫాలో చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను.